ఆ బస్టాండ్లో కూర్చొని ఉన్నా నేను ఒక రోజున. బస్సులు వస్తున్నాయి, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. నేను ఎక్కిపోయేసరికి ఎవరో ఒకరితో వస్తున్నారు. నేను మళ్ళా ఉసుగూరు మంట వచ్చాడు కూర్చుంటున్నాను. ఈ సంగతి అక్కడ ఒక ఆమె చూస్తుంది, ఏదో అమ్ముకుంటాను. తిన్నగా నా దగ్గరకు వచ్చి, ఏం బాబు, నాకు అప్పుడెంత వయసు? 20. ఏం బాబు, నువ్వు యేసు ప్రభు బిడ్డవా అని అడుగుతుంది. నేనేమైనా స్టిక్కర్ కనిపించుకున్నానా? అప్పుడు చేతిలో బైబిల్ కూడా లేదు, బ్యాగులో ఉంది. నేను అక్కడికి ఎవరికి వాక్యం కూడా చెప్పలేదు. నేను ఈ వైట్ తెల్ల డ్రెస్ వేసుకొని అదో రకమైన భక్తి వేషం వేసుకున్నానా? అది కాదు. ఆమె ఒక అరగంట నుంచి నన్ను కనిపెట్టినట్టున్నాడు. ఒక్కొక్కరు తగలుతుంటే నాకు మన కట్టి పొలాలు తగిలినట్టున్నాయి. నేను కూడా దబాయించి బస్సు ఎక్కుంటే నన్ను పట్టించుకునేది కాదు ఆమె. కానీ వాళ్ళు ఎక్కడైనా ఫోన్లే, తర్వాత బోధనలు ఎందుకు వచ్చిన గొడవలే, ఈ గుంపుతో ఈ కంపుతో ఎందుకు మనకు అనవసరమైన పక్కన కూర్చుంటే చూసి అయ్యా నువ్వు దేవుని బిడ్డవా అని అడుగుతుంది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నేను చెప్పకుండానే, స్టిక్కర్ కనిపించుకోకుండానే, జిబ్బేయకుండానే, మళ్ళా కవర్ వేయకుండానే, ఏమీ చేయకుండానే దేవుని బిడ్డ అని ఆమె అడుగుతుందంటే ఎలా గుర్తుపట్టావమ్మా మీరు అంటే, నన్ను చూస్తున్నానండి, వస్తున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, బస్సు వచ్చినప్పుడు లేచిపోతున్నావు, మళ్ళీ ఎక్కలేక మళ్ళీ ఎడుతూ కూర్చుంటున్నావు, ఎవరిని తోసుకున్నట్టు కానీ, ఎవరిని గొడవ చేసినట్టు కానీ, ఎవరిని అన్నట్టు కానీ ఏమీ లేదు, కాముగా కూర్చున్నావు ఏంటండి. అది యేసు ప్రభు పెట్టేవాళ్ళు, మిమ్మల్ని చూసిన వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అని అనాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అని అనాలి. మీరు కూర్చోవడం అయినా, మీరు నిలబడటం అయినా, మీరు మాట్లాడే చోటైనా ప్రతిదీ దైవ భక్తికి సంబంధించిన వ్యక్తులులాగా